నక్క నడివే తోడే అసలు పెద్ద పూలు పట్టింది మనుషులు ముందుగా పెట్టాడు. ఏం సరిగ్గా తిరిగితే ఒకరు కూడా సరిగ్గా ఏం వంగరం వేసేది కాదు. తీసుకో రే బాబు అది కలిసిపోయింది. కూర్చుంటారు ఎందుక మంత్రి గారు దగ్గర దగ్గర సార్ 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 ఇట్లాంటి ఫోన్ సెల్ ఫోన్ తిన్నా ఫోన్ మీరు వచ్చేసండి ఎక్కడన్నా వరుసగా నిలబడున్నాయా గౌరవ మంత్రివర్యుడు జిల్లా పెద్దలు ఎమ్మెల్సీ మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, కరణం బలరామ కృష్ణమూర్తి గారు, వైవి సుబ్బారావు గారు, బెల్లం సత్యనారాయణ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీ ఎస్ నాగలక్ష్మి గారు అందరూ కూడా జ్యోతి ప్రజల కార్యక్రమం చేస్తున్నారు. తదుపరి ప్రార్థనా గీతం ఉంటుంది. మా తెలుగు తల్లి మల్లె పూదండ మా
మన జిల్లాలో గత జనవరి 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అన్ని 128 పంచాయతీలో 255 వార్డులో కూడా సక్రమంగా జరిపి ప్రభుత్వ ఆదేశాల మేరకు మన సీఎం గారి ఆదేశాల మేరకు పూర్తిగా చేసి మన ఈ జన్మభూమి కార్యక్రమంలో మన జిల్లాలో అన్ని పంచాయతీల వార్డులో దాదాపు 20 లక్షల మంది ప్రతిరోజు వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మన ప్రభుత్వం గత 4.5 ఏళ్ళలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, అచీవ్మెంట్స్ అన్నిటినీ కూడా ప్రజల ముందు ఉంచడం జరిగింది. దానికి ప్రజల నుంచి కూడా మనకి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా మన ఏ ప్రభుత్వ స్కీమ్ ఒక కుటుంబానికి సంబంధించింది కానీ, ఒక ఊరికి సంబంధించింది కానీ, ఒక కుటుంబం వికాసం కానీ, సమాజ వికాసం కానీ అన్ని రకాలైన ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క నగరానికి అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. 2019 నుంచి 24 లోపు సాధించుకోవాల్సిన దానికోసము ఈ ప్రణాళికని కూడా రాష్ట్రమంతా నిన్న విడుదల చేసి ఉన్నారు. సో మనం ఈ గత 4.5 ఏళ్ళలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఎంతో లోటు బడ్జెట్ ఉన్న ఖర్చు పెట్టుకొని ముందుకు తీసుకెళ్లారు. మనకి సింపుల్ రేషన్ స్కీమ్ నుంచి కానీ, పెన్షన్ కానీ, చంద్రన్న బీమా కానీ, ఇప్పుడు మన సంక్రాంతికి, క్రిస్మస్కి అందరికీ కానుక కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మన ఇక్కడ మీరు స్టాల్స్లో కూడా చూస్తున్నారు వివిధ రకాల డిపార్ట్మెంట్ స్కీమ్స్. తర్వాత ఈ ప్రోగ్రాం అన్ని చోట్ల, అంటే ఇవాళ మాత్రమే కాదు, అన్ని చోట్ల ఈ సేమ్ సంక్రాంతి వాతావరణంతోనే రంగోలీ పోటీలు, వంట పోటీలు, పిల్లలతో కల్చరల్ ప్రోగ్రామ్స్, పిల్లలతో గేమ్స్, ఇవన్నిటితో ఒక ఫెస్టివల్ స్పిరిట్తో ఆర్గనైజ్ చేశాము. సో మీ ముందు ఈ రిపోర్ట్లు అన్నిటి కూడా ముందుకు పెడుతూ ఇవాళ ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం కూడా మనకి ఇవాళ స్వామి వివేకానంద గారిది 156వ పుట్టినరోజు జయంతి. సో ఈ సందర్భంగా అందరికీ, యువకులందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన మన రాష్ట్రం నుంచి ఉండి ఆయన షికాగో వెళ్ళి ఆ వరల్డ్ పార్లమెంట్, రిలీజియన్స్ పార్లమెంట్లో హిందూయిజం గురించి, అంటే మన హిందూ ధర్మాన్ని వెస్టర్న్ కంట్రీస్ ముందు ప్రవేశపెట్టి, మేము మీకు తక్కువ కాదు, మా సంస్కృతి ఇలా ఉంటుంది, మా కల్చర్ ఇలా ఉంటుంది, మీ కల్చర్లో కూడా పలానా సమస్యలు ఉన్నాయనేది అంతా చర్చించి ఒక మన దేశాన్ని, మన ధర్మాన్ని కూడా అక్కడ పెద్ద ఎత్తున నిలబెట్టిన వ్యక్తి ఆయన. అండ్ ఆయన మన యూత్ అందరికీ కూడా ఆయన చాలా కొటేషన్స్ అవి అందరూ అన్ని చోట్ల చూసి ఉంటారు. అన్నీ మనం ఎప్పుడు ఫేమస్గా ఉంటాయి, అవి మనం చూస్తూ ఉంటే బాగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, బాగా మోటివేషనల్గా ఉంటుంది. సో ఇవాళ ఇక్కడ చాలామంది పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి మీరు ఆయనని స్ఫూర్తిగా తీసుకొని మీ లైఫ్లో ఎయిమ్ కానీ, గోల్ కానీ పెట్టుకొని ముందుకెళ్ళాలి. సో అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ముఖ్య సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే ఇంటిళ్ళ పాదికి ఈరోజు చూస్తున్నా ఉండేదానికి ముఖ్యంగా చూస్తే చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహమైన వాతావరణంతో మన గౌరవ కలెక్టర్ గారు కంటే జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లా అధికారులందరూ కూడా చక్కటి ప్రదర్శనలు, అంటే పూర్తిగా గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి సందర్భంగా జరిగే ఆటల పోటీలు కూడా నిర్వహించడం, ముఖ్యంగా గాలిపటం అని అంటేనే చిన్నపిల్లలకి ఎంతో ఉత్సాహంగా ఆ ఆటను కూడా ఆడుకోవటం అనేది చూస్తూ వస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు అయితే ఎంతో సంతోషంగా ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రామాయపట్నం పోర్టు శంకుస్థాపన అక్కడికి వచ్చినప్పుడు చాలా మంచి వాతావరణంలో జిల్లా అధికారులందరూ అక్కడగా ఒక పండుగ వాతావరణం అక్కడే తీసుకురావడం చూసి ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషపడ్డాం. ఈరోజు మన మంత్రివర్యులు సిద్ధారాఘవరావు గారు అయితే ఇంత చక్కగా మన జిల్లా యంత్రాంగం చక్కగా ఏంటంటే ఈ రంగుల పోటీలు, ఇవన్నీ కూడా రంగోళీలు, ఇవన్నీ చాలా చక్కగా నిర్వహించినందుకు వారు చాలా సంతోషపడ్డారు. అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఈ రోజున ఈ సంక్రాంతి సంబరాలు చేసుకునే దాంట్లో ముందునే జన్మభూమి కార్యక్రమాలు, 6వ విడత జన్మభూమి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని జిల్లా యంత్రాంగం అంతా కూడా మన కలెక్టర్ గారి ఒక టీం లీడర్గా ఉండి వినయ్ చంద్ర గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు నాగలక్ష్మి గారు, అదేవిధంగా
మనకి మార్కండేయులు గారు వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ చేశారు కాబట్టి సక్సెస్ఫుల్గా మన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరిగినాయి. దీంతో పాటు ఇచ్చినటువంటి అర్జీలను కూడా ఒక అకౌంటబిలిటీ ఎప్పటికప్పుడు అవి పైకి తెలియపరచడం, ఈ పెన్షన్లు కానివ్వండి, లేకపోతే ఇళ్లలో వేరియస్ కారణాల వల్ల రాజకీయ కారణాలు కానివ్వండి, లేకపోతే ఇతర కార్యక్రమాలు కానివ్వండి, ఏదున్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా పనిచేయాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే పందాలో నడవాల్సిన అవసరం మన యంత్రాంగం కూడా అదే విధంగా పనిచేస్తూ ఉంది. సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఒక పల్లెటూరును చూస్తేనే తెలిసేది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఈ పండుగని అధికార పండుగగా క్రియేట్ చేసినాక పట్టణాల్లో కూడా సంక్రాంతి జరుగుతుంది, జరిగితే ఇలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం. ఇది రాబోయే రోజుల్లో ఈ కంప్యూటర్ కాలంలో మన సాంప్రదాయాలు మన ఇది రాను జనరేషన్ మర్చిపోవచ్చు. అలాంటి వారు గుర్తుపెట్టుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సంతోషం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు రేపు సంక్రాంతి సంబరాలు మనం జరుపుకుంటున్నాం. మన ఆచారం, మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మర్చిపోయిన రోజులు. అటువంటి ఈరోజు ఈ క్యాంపస్లోకి వచ్చేటప్పటికి ఈరోజు అధికారులు మన పాత పురాతన పద్ధతుల్లో ఏ విధంగా మనం సంక్రాంతి జరుపుకుంటాం, గాలిపటాలు, ముగ్గులు, ఎద్దులు, అట్లానే భోగి మంటలు, సాంప్రదాయమైన పద్ధతిలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మనస్ఫూర్తిగా అధికారులని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి వరవడి రావాలి, మర్చిపోయిన రోజులు ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అవగాహన వస్తే తప్పకుండా రాబోయే యువతరానికి ఇది ఒక స్ఫూర్తితో ముందుకు పోతానే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఖర్చు కూడా లెక్క చేయకుండా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం చాలా సుఖదాయకమైన పండుగగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమం 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జిల్లాలో దగ్గర 128 గ్రామాలు, 225 మున్సిపల్ వార్డులో చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. జన్మభూమి మా ఊరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరిగింది. అదే పద్ధతిలో ప్రకాశం జిల్లాలో మన వినయ్ చంద్ కలెక్టర్ గారు, జేసీ గారు, మార్కండేయులు గారు, అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన పీడీలు కానీ జిల్లా అధికారులు చాలా బాగా పనిచేశారు. అందువల్ల జిల్లాలో జన్మభూమి కార్యక్రమం చాలా బాగా జరిగింది. మనస్ఫూర్తిగా అధికారులందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రజల్లో కూడా ఒక అవగాహన, ప్రజల్లో ఒక స్ఫూర్తి, ఈ ప్రభుత్వం పనితీరు మీద ప్రతి ఒక్కరు కూడా సంతృప్తికరంగా ఉన్నారు. ఎందుకంటే ఒకటే ఎగ్జాంపుల్, మనం గ్రామ సభలు పెట్టినప్పుడు మన టీములతో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఈరోజు అర్జీలు చాలా తక్కువగా వచ్చినాయి. ఒకప్పుడు మనం వెళ్తే అర్జీలు కుప్పలుగా వచ్చే పరిస్థితి. అటువంటి అర్జీలు ఈరోజు ఏదో గ్రామ సభ పోతే 25-30, లేకపోతే హైయెస్ట్ వస్తే ఒక 50, అంత మించి వచ్చే పరిస్థితి లేదు. దాన్ని కూడా అధికారులని అక్కడే స్పాట్లో కొన్ని చేస్తున్నారు. మిగిలిన రిసిప్ట్ ఇచ్చి వాటిని ఇమీడియట్గా ఫైనల్ చేయమని కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది. అదేపోతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం, ప్రకాశం జిల్లా ప్రజలకు చిరకాల కోరిక, అటువంటిది 20 సంవత్సరాలు చేతులు చూసిన ప్రాజెక్ట్ని మన 9వ తారీఖు ఫౌండేషన్ వేసుకున్నాం. దగ్గర 4,500 కోట్ల ప్రాజెక్ట్ అది. అదేవిధంగా ఇండోనేషియా పేపర్ మిల్ అది 24,550 కోట్లు. ఇనిషియల్గా 20,000 క్రోస్తో వారు ఫస్ట్ పేజ్లో ముందుకు రావటం జరిగింది. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి పోర్టు కానీ ఇది కానీ ఇండోనేషియా పేపర్ మిల్ కానీ వాళ్ళు 2 సంవత్సరాలుగా